ఇదే మేస్తారు మీ ఇల్లు? ఇంటిల్లా ఉండేది నేను మా బామ్మ ఇద్దరేనండి. మాకింటిల్లు ఎందుకు అద్దె దండగా? అసలు ఈ ఇంటికి అద్దె ఎంత అనుకుంటున్నారు? ఎంత? 6 రూపాయలు. 6 రూపాయలా? వీళ్ళెవరండి? వీళ్ళందరూ మీకు సేవలు చేయడానికి నియమించబడ్డ పనివాళ్ళు మాస్టారు. ఇందరు పనివాళ్ళు నాకెందుకండి దండగా? దండగే ఉంది మాస్టారు. వీళ్ళొక్కొక్కడికి నెల జీతం కేవలం రూపాయే. రూపాయ? ఎంతున్నారు? అది వాళ్ళ సైజులండి. అదే మా ఊరి ప్రత్యేకత మేస్తారు. మా పటేల్ మేస్తారు గవర్రాజు మీ బామ్మగారి కోసం అని బస్ స్టాండ్కి వెళ్ళారు. ఇహనో ఇప్పుడు వచ్చేస్తారు. ఈలోగా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఒరే బడుద్దాయిలు, మేస్తాన్ని తీసుకెళ్లి కాస్త ఒళ్ళు పట్టండ్రా. మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సర్వం గారు. పుట్టినరోజు నాడు అలా దిగులుగా కూర్చున్నారేంటి? ఏం చేయమంటావు ఊర్వశి? 44 ఏళ్లు నిండిపోయాయి. ఒక్కో పుట్టినరోజుకి ఒక్కో మైలు చొప్పున శ్మశానానికి దగ్గరైపోతున్నాను. పెళ్లి పెటాకులు లేకుండానే ఎప్పుడో ఇలా బ్రహ్మచారి కుంకలాగానే బాల్చి తన్నేస్తానేమోనని ప్రతి పుట్టినరోజు నాడు నేను బాధపడుతూనే ఉన్నాను. మా నాన్న రేపు నిద్ర లేచి పెద్దవాడు పెడతాన్నారు. ఎందుకు? అక్కడ నిద్రపోవడానికే? కాదు, ఏదో సంబంధం ఉందట. అక్క పెళ్లి గురించి మాట్లాడి వస్తాన్నారు. ఆయన ఎక్కడ మాట్లాడతాడు ఊర్వశి? ఇవన్నీ జరిగే పనులేనా? వెళ్ళగానే వాళ్ళు కాఫీ ఇస్తారు. మీ నాన్న దాన్ని కుడి తాగినట్టు తాగి కుర్చీలోనే నిద్రపోతాడు. లేదులే, మనకి పెళ్ళయ్యే యోగం లేదు ఈ జన్మకింతే. మమ్మల్ని హారతి కళ్ళకట్టుకుని వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. నాన్నగారా? అవును తల్లి గారు. తల్లి గారా? అవును మావయ్య గారు. మావయ్య గారా? అవును అత్తయ్య గారు. చూడండి, రాత్రి మీరిద్దరూ ఏం తిన్నారు? ఇది పైకి ప్రకోపం కాదు, మా సమస్యకు పరిష్కార మార్గం పితృపాద. పితృపాద లేదు, బీరపాద లేదు, ఊరుకోవయ్యా. మాకు పితృపాదులు, బీరపాదులు, దొండపాదులు, బెండపాదులు, అన్ని పాదులు మీరే నాన్నగారు. మీరు తప్ప మాకు వేరే దిక్కెవరూ లేరు. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈ ఆగమేమిటి మేస్తారు? ఇది ఆగం కాదు నాన్నగారు. రోగమా? అది కాదు నాన్నగారు. మీరు నన్ను వెంటనే దత్తత తీసుకోవాలి నాన్నగారు. దత్తత? నేనా? ఎందుకు? నాకు 4 అన్నయ్యలు ఉన్నారు నాన్నగారు. వాళ్ళకి జన్మలో పెళ్లిళ్ళు అవ్వవు. అందరిలోకి చిన్నవాడిని. నాకు వాళ్ళ పెళ్లిళ్ళకి లింక్ ఉంది. ఆ లింకు తెగదు. అంచేత మీరు నన్ను దత్తత చేసుకుంటే ఆ లింకు తెప్పేసుకుని ఇంటి పేరు మార్చేసుకుని రుద్రమదేవిని వెంటనే వివాహం చేసుకుంటాను. ఆహా, నీ పెళ్లి నా పిండాకుడల్లే ఉంది. నా పెళ్లికి వచ్చి కూడండమన్నట్ట వెనకటికి ఎవడో నీలాంటి వాడే. మాకే ఇంకా పెళ్లి కాలేదని కుమిలి చేస్తుంటే మేము నిన్ను దత్తత తీసుకోవాలా? అవును నాన్నగారు. ఎస్, తప్పదు. మీరు అమ్మగారు ఆ పని చేసి తీరాలి. మాతృదేవో భవ. అమ్మా, నువ్వైనా నాన్న ముందా చెయ్యదులు, ఇలా దూరంగా రా. ఇంకొక మాట మాట్లాడినా నీ పేగులు తీసేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి పో. ఇదిగో ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి. నాన్నగారు, నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నా కొడుకువి కాదు. నేను భయపడికి మావని కాదు. దయచేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు కాస్త మనశ్శాంతినివ్వండి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి నాన్నగారు. చిట్టి చిట్టి తమ్ముళ్ళు, చిన్నారి చెల్లాయిలు. మాస్టర్ గారు క్లాస్ రూమ్ లోకి రాగానే నిశ్శబ్దంగా లేచి నిలబడి నమస్కారం మాస్టర్ అనాలి. మీరు నమస్కరించేది నాకు కాదు, మనందరికీ విద్యను వరం ఇచ్చే చదువులు తల్లి సరస్వతీదేవికి. ఏదనండి? నమస్కారం, కూర్చోండి. చాలా మంచి పిల్లలు. నేను మీకు అన్నయ్య లాంటి వాడిని, మీ వాడిని. మై డియర్ స్టాఫ్, మన స్కూలు ఆవరణ ఎప్పుడు బెజవాడ బస్ స్టాండ్ లాగా, కురుక్షేత్ర రణరంగంలాగా నానా గందరగోళంగా ఉండేది. ఈ ఆవరణ ఇంత ప్రశాంతంగా ఉండటం ఎప్పుడన్నా చూసారా? ఆ పిల్లలు చూడండి ఎంత నిశ్శబ్దంగా లైన్లో వెళ్ళిపోతున్నారో. అంతే మాస్టరు, క్రీస్తు పూర్వం 348 నుంచి అంటే వాళ్ళ వేశారు. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు.
మన స్కూల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఆ ఆనందంలో నాకు మాస్టరు ఓరస్ మాత పితృపాతలు బతికించండి తల్లి, నన్ను తండ్రి లేని వాడిని చేయకండి అమ్మా. సరబాబు, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా మన పెళ్ళే. నిజమే? ఉత్తినే నీకు స్పృహ తెప్పించడం కోసం అలా చెప్తా. పోన్లండి, ఈ ఘటికుడైన కొత్త మాస్టారు ఆ పిల్ల రాక్షసుడు పీచ మార్చగలరన్న నమ్మకం ఏర్పడిపోయింది నాకు. కానీ ఆ దుర్మార్గుడు ఇవాళ అసలు స్కూల్కే రాలేదే. ఏ మురుగుంటలో చేపలు పడుతున్నాడు, ఏ ముష్టి విధం చెప్పుచ్చు కొడుతున్నాడు. అంచేత పటేల్ మాస్టారు సార్, మీరు ఎలాగైనా ఆ పిల్ల రాక్షసుని కలుసుకుని ఒప్పించి రేపు వాడిని స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత మీది. అదే నీ దరిద్రపు ఫేస్ ని వద్దు పితృపాత వద్దు, వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో. మావయ్య గారి మాట కాదనకండి. మీ పని చేయనంటే మిమ్మల్ని దత్తత తీసుకోనంటారు. ఇంక ఈ జన్మలో మన పెళ్లి కాదు. అలాగా అయితే పెడతాను. ఆ పిల్ల రాక్షసుడి సర్వాంగ సుందరమైన భాషకి స్వచ్ఛందంగా బలైపోతారు. అమ్మో. ఒరే 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 దొంగ పిల్లడా, బామా ఇంత అందమైన ముగ్గులు నువ్వేసావా? నా శాతం నా వల్ల ఏమవుతుందిరా? మొన్న రథం ముగ్గేస్తుంటే విమానాకారంలో వచ్చిందన్నావా లేదా? ఈ ముగ్గేసిన పిల్ల పక్కింటి పంకజచ్చి. అమ్మాయి పంకజం ఇట్లా. ఈ అమ్మాయి బాగుందా? ఓ, నువ్వు ముగ్గు గురించి అడిగావు కదూ? బాగుంది, ముగ్గు బాగుంది. బామా ఈ కట్టం ఎక్కడదే? ఇదే మన పక్క వీధిలో బాదం చెట్టింటి వారి అమ్మాయి ఇందువల్ల లేదు. ఆ అమ్మాయికి కుట్లు అల్లికలు మహాబాగా వచ్చిండ్రా బుద్ధులు. మన మీద అభిమానంతో ఆ అమ్మాయి గుర్తుపెట్టింది ఈ తెర. అమ్మాయి ఇందువదనా ఇట్రామా. ఈ పిల్ల ఇందువద బాగుందా? కట్టనేనా? బాగుంది, చాలా బాగుంది. గుడ్. ఆహా బామా, చారు బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి లత, ఈ అమ్మాయి చారులతని ఎదరింటి అమ్మాయి. నువ్వు బాగుందని చారు ఈ అమ్మాయి రాచింది. బాగుందా? చారు బాగుందన్నాను కదా. చూడండి చారులత గారు, మా బామ్మగారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, మీరు వెళ్ళండి ప్లీజ్. ఒరే ఒరే అదేమిట్రా సగంలో ఉదయం వెళ్ళిపోతున్నావు? బామా ఏమిటేది? ఈ కుట్ర ఏమిటి? కుట్రేమిటా కుంక? ఊళ్ళో ఉన్న పెళ్లిగాని ఆడపిల్లలందరినీ మన ఇంట్లోకి చేర్చి వాళ్ళని నాకు చూపించి నా ముందు వాళ్ళని పోవడం నీ ఉద్దేశం ఏమిటి? వాళ్ళల్లో ఎవరైనా నీకు నచ్చుతారేమో నీ కట్టబెట్టి నా చేతులు దులుపుకుందామని నా ఉద్దేశం రా. ఉన్న మాట చెప్పేశాను. ఇప్పుడు ఏం చేస్తావురా? నా తల తీసి మొలేస్తావా? చంపేస్తానంతే. ఓ అబ్బా, రోజు నన్ను చంపుతూనే ఉన్నావు, నేను చస్తూనే ఉన్నావు. ఇదిగో ఇంకొకసారి ఏ ఆడపిల్లైనా నాకు చూపించావో అంతే. ఏడ్చావులేరా అక్కుపెచ్చి. ఉద్యోగం దొరికితే కానీ పెళ్లి చేసుకోను అని తాత్సారం చేశావు. ఇప్పుడు భేషైన ఉద్యోగం దొరికింది, ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఏడుస్తావేమిట్రా? ఊరే పింజారి విధవా, చూడు మన ఊళ్ళో ఆడపిల్లలనే కాదు, మన జిల్లాలో ఆడపిల్లలనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఉండే పెళ్లిగాని ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి నీకు చూపిస్తాను. వాళ్ళలో ఎవరినో నీకు నచ్చేలాగా చేసి 6 నెలలుగా నీకు పెళ్లి చేయకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు, కాసుకో. బాబు బాబు, గేదెలతో ఆడుకుంటున్నారా యమధర్మరాజా వారు? ఏం చెప్పు, ఇటెందుకు వచ్చావు? రేపు మన స్కూల్కి కొత్త మాస్టర్ వస్తున్నారు. తమరు మీ పిచ్చి కుమారుడు మీద దయ ఉంచి రేపు తప్పనిసరిగా స్కూల్కి రావాలి బాబు. ఆలోచిస్తాలే. అలా కాదు మహాత్మా, మీరు వస్తానని మాటిస్తేనే గాని నేను పచ్చిగంగా ముట్టనని తెలుగు గంగ పథకం మీద ఒట్టు పెట్టుకున్నాను బాబు. సరే వస్తాలే వెళ్ళు. ఆహా, ఇన్నేళ్లకి నా జన్మ ధన్యమైంది కదా. తమరు బూతు వాడకుండా వరమిచ్చారు. వస్తాను బాబు. అమ్మో, వసమెరుపు ఇలా ఇచ్చావా నా తండ్రి? ఆహా, మొత్తం నా ఫేసుకే, అమ్మో ఫేసుకే పెట్టావన్నమాట పెటకం. అమ్మో అమ్మో, తల నుండి విషము పనికిని.